నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ సేవల మెరుగుదలకు మరో ముందడుగు పడింది. నేడు విద్యుత్ భవన్ లో నూతన సబ్ డివిజనల్ భవనాన్ని మాజీ రిటైర్డ్ లైన్మెన్ పద్మనాభయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఐ రాఘవేంద్రం, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో లైన్మెన్ల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలు అమోఘమని కొనియాడారు. లైన్మెన్ల గౌరవం మరింత పెరిగేలా పనిచేస్తామని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ భవన్లో సబ్ డివిజనల్ భవనాన్ని మాజీ రిటైర్డ్ లైన్మెన్ పద్మనాభయ్య చేతుల మీదుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఐ రాఘవేంద్రం మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభింపచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మెరుగైన కరెంటు సేవలు ప్రజలకు అందించేందుకు నెల్లూరు రూరల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశామన్నారు. అదనంగా సబ్స్టేషన్ల నిర్మాణాలకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్లో మెరుగైన కరెంటును ప్రజలకు అందించేందుకు స్థానిక శాసనసభ్యుడిగా నిరంతరం పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ భీమినేని మరహరి, బీజేపీ నాయకులు విజయ్ కుమార్, జనసేన నాయకులు సుందరరామిరెడ్డి, ఉదయ్, టీడీపీ నాయకులు ఉప్పు భాస్కర్, రమణయ్య నాయుడు, ఆలహరి విజయ్ కుమార్, సాజిద్, ప్రణీత్ కుమార్, భరత్ తదితరులు పాల్గొన్నారు. లైన్మెన్ల సేవల్ని ప్రత్యేకంగా గుర్తించాలని రిటైర్డ్ లైన్మెన్ పద్మనాభయ్య గారి చేతుల మీదుగా ఈ యొక్క బిల్డింగ్ ని, ఈ 1,30,00,000 రూపాయల ఈ యొక్క ERO సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే నా ఆలోచన, ఆకాంక్ష ఒకటే. విద్యుత్ శాఖలో అనేక మంది అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఉంటారు. అటు ఏఈలు కానీ, డిఈలు కానీ అందరూ కూడా. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకి, అటు కరెంట్ డిపార్ట్మెంట్ కి అనుసంధానంగా ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా లైన్మెన్ల పాత్ర చాలా కీలకం. అలాంటి లైన్మెన్ గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి పద్మనాభ గారి చేత చేయించి ఆ లైన్మెన్ల గౌరవాన్ని ఇంకా పెంచాలని చెప్పని, వారి సేవలను గుర్తించాలని ఆలోచన చేసి ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది. ఈ సందర్భంగా పద్మనాభయ్య గారిని, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో సమర్థవంతంగా విద్యుత్ శాఖ విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్సీ గారిని, ఇతర అధికారులని అందరినీ కూడా, బీజేపీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మెరుగైన కరెంటు సేవలు అందించేదానికి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాం. మరికొన్ని అదనంగా సబ్స్టేషన్లను కూడా ఏర్పాటుకి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి అన్ని రకాల సహాయ సహకారాలతో రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి మెరుగైన కరెంటు సేవలు అందేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నిరంతరం పనిచేస్తూ ఉంటానని చెప్పని చెప్తున్నాను. పెద్ద కొడుకు మహేంద్రేశ్వరం అయ్యప్ప గుడి దగ్గర సూపర్ చిన్న అబ్బాయి వచ్చి ఆర్టీసీ ఎదురుస్తుందో కామాక్షి ఫోటో స్టూడియోలో ఫోటోగ్రాఫర్ హ్యాపీ ఉంది. లేదు సార్, పెద్ద అబ్బాయి అదృష్టం సార్, ఇది అది ఎప్పుడో చేస్తుంది. అది అదృష్టం. మీ దగ్గర భోజనం చేసేసంటే అదే అదృష్టం. రాలేదు సార్, ఎక్కడ మేము ముచ్చుకోరు మాది. నేను ఇప్పుడు ఎక్కడ రాజకీయ నాయకులు ఎక్కడ పోయిన జరగదు. ఇదే మొదటిసారి. అదే దానివల్ల అన్నైపోయిందండి. నెల్లూరు నగరానికి అత్యంత చేరువలో ఇస్కాన్ సిటీ 2 పొదలకూరు రోడ్డు హైవేకు ఆనుకుని ఉన్న నుడా అప్రూవల్ లేఅవుట్. సరసమైన ధరల్లో ప్లాట్లు, 40-50 అడుగుల విశాలమైన రోడ్లు, 170 అడుగుల పచ్చదనంతో నిండిన వాకింగ్ ట్రాక్, నిరంతర విద్యుత్ సౌకర్యం, ప్రతి ప్లాట్ కు ప్రత్యేక వాటర్ ట్యాంక్, ప్రధాన ద్వారం వద్ద ఆటోమేటిక్ వెహికల్ చెకింగ్ సిస్టమ్, LED స్ట్రీట్ లైటింగ్ సౌకర్యం. భవిష్యత్తులో గొప్ప పెట్టుబడి, మీ కుటుంబానికి సురక్షితమైన చిరునామా. ఇస్కాన్ సిటీ 2.